జై హనుమాన్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే హనుమాన్ చాలీసా సంకల్పం చేసిన తర్వాత సంకల్పము అది మీ కోరిక నెరవేరిందా అని. దానికి పర్టికులర్ టైం అంటూ ఉండదండి, ఇన్ని రోజుల్లోనే నెరవేరుతుందని. కొంతమందికి సంకల్పం చేసేటప్పుడే నెరవేరుతుంది, కొంతమందికి సంకల్పం అయిన తర్వాత నెరవేరుతుంది. అలాగే నా కోరిక కూడా నెరవేరింది. నేనేం కోరుకున్నాను ఏంటనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. హనుమాన్ చాలీసా సంకల్పం చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ హనుమాన్ చాలీసా సంకల్పం అనేది నేను కూడా చాలా వీడియోస్ చూసిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. దాన్ని బేస్ చేసుకొని, అంటే ఒక్కొక్కళ్ళ పూజ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, వాటిని ప్రకారం నా స్టైల్లో నేనైతే హనుమాన్ చాలీసా సంకల్పం అయితే పూజ చేసుకున్నాను. ఈ పూజ ఎలా చేశాను ఏంటంటే, ఆంజనేయ స్వామికి ఇష్టమైన పదార్థాలతోటి మనం పూజ కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. స్వామివారికి తమలపాకులు అన్న అరటిపళ్ళు అన్న ఇష్టం కదా. మెయిన్గా పూజలో సింధూరము, తమలపాకులు, అరటిపళ్ళు ఉండేటట్టు చూసుకోండి. ఈ పూజ చేసేటప్పుడు డైలీ కూడా తమలపాకులతో అయితే పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది. అలాగే సింధూరంతో కూడా, ఈ తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అనైనా రాయొచ్చు, లేకపోతే బొట్టులాగైనా పెట్టవచ్చు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఒంటి నిండా సింధూరం అయితే పూసుకుంటారు కదా. కాబట్టి స్వామివారికి ఇష్టమైన దానితో మనం పూజ చేసామనుకోండి, స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది కదా. అలాగే స్వామివారికి కూడా అరటిపళ్ళు అన్నా కూడా ఇష్టము. రోజు నైవేద్యం అరటిపళ్ళు పెట్టినా పర్వాలేదు, లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు. స్వామివారికి పానకం అన్న ఇష్టం కాబట్టి బెల్లంతో పానకం చేసి పెట్టినా కానీ సరిపోతుంది. పర్టికులర్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఏ టైంలో పూజ చేసుకోవాలి, ఒకే టైంలో చేసుకోవాలని. అవునండి, రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ ముహూర్తానికన్నా ముందే లేచి మనం మొత్తం శుభ్రం చేసుకొని పూజకు రెడీగా పెట్టుకొని బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేసుకున్నట్టయితే బ్రహ్మ ముహూర్తం అయిపోయేసరికి అయితే పూజ అయితే అయిపోతుంది. హనుమాన్ చాలీసా సంకల్పం చదవటానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. కొంతమంది అయితే ఫాస్ట్గా చదువుతారు, కొంతమంది అయితే కొంచెం స్లోగా చదువుతారు కదా. మనకైతే ఇది 11 టైమ్స్ చదవటానికి 40 నుంచి 50 మినిట్స్ టైం అయితే పట్టింది నాకు. అది ఇంకా చదివే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇందులోని ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హనుమాన్ చాలీసా సంకల్పం చదవటం రాని వాళ్ళు ఏం చేయాలని. చదవటం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని అయినా వినొచ్చు. అంటే కొంతమంది అసలు చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అలా కూడా వినొచ్చు. లేదు అలాగా ఫోన్ కానీ టీవీలో కానీ మాకు అవైలబిలిటీ లేదు అనుకుంటే, జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ అని అయినా మీ పూజనైతే పూర్తి చేసుకోవచ్చు. అంతేగాని హనుమాన్ చాలీసా సంకల్పం చదవటం రాదు, ఎలా చేయాలని బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హనుమాన్ చాలీసా సంకల్పం చేసేటప్పుడు హనుమాన్ చాలీసా 11 సార్లు పొద్దునే చదవాలా, లేకపోతే సాయంత్రం కూడా చదవాలా అని. లేదండి, మనం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తాం కదా, అప్పుడే 11 టైమ్స్ అయితే రోజు చదువుకోవాలి. మీకు ఓపిక ఉంది అనుకుంటే సాయంత్రం కూడా చదువుకోవచ్చు. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోండి. అలాగే జై శ్రీరామ్ అని 108 సార్లు అయితే అనుకోండి సాయంత్రం టైంలో. ఎందుకంటే ఉదయం టైం అయితే అయిపోతుంది కదా మనకి, బ్రహ్మముహూర్త టైము పూజ అయిపోయేసరికి. కాబట్టి స్వామివారికి అలాగా పొద్దుటి పూటేమో హనుమాన్ చాలీసా 11 సార్లు చదివిన తర్వాత సాయంత్రము శ్రీరామ రక్ష స్తోత్రము అలాగే జై శ్రీరామ్ అని అట్లా అయితే అనుకోండి. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పూజ స్టార్ట్ చేసిన తర్వాత మనకి పీరియడ్స్ వస్తే ఆపివేయాలి. అవునండి, ఆపివేయాలి. ఆపివేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అంతేగాని 3 డేస్ చేసాం, 5 డేస్ చేసాం, తర్వాత డే నుంచి కంటిన్యూ చేస్తాం, అట్లా అయితే కుదరదు. మనకి మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు ఆపివేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మొదలు పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళకి వేరే ఎవరికైనా పీరియడ్స్ వస్తే పూజ చేయొచ్చా అని అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటాం కనుక అలా చేయటము నిషేధం. ఎందుకంటే అంటూ మైల ముట్టు ఉన్న ఇంట్లో పూజలు అలా చేయం కదా. కాకపోతే ఇంకా అలా పీరియడ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి, వాళ్ళు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతే చేసుకోవచ్చు, కానీ ఒకే ఇంట్లో ఉంటూ అయితే అస్సలు చేసుకోకూడదు. పీరియడ్స్ అయిపోయిన 5వ రోజు నుంచి అయితే పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మంగళవారం కుదరకపోతే శనివారం రోజైనా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా కానీ హనుమాన్ చాలీసా సంకల్పం అయితే చేసుకోవచ్చు.
స్వామివారికి తెల్లని పూలు లేకపోతే ఎర్రని పూలతో అయినా పూజ చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు, అరటిపళ్ళు, బెల్లము, శనగలు ఇట్లా ఏవైనా పెట్టొచ్చండి. ఎక్కువ హైరాణ పడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే హనుమాన్ చాలీసా సంకల్పం చేసేటప్పుడు ఫోటో కంపల్సరీగా ఉండాలా, మా ఇంట్లో ఫోటో లేదా అని అడుగుతున్నారు. ఫోటో అయితే లేకపోతే తెచ్చుకోండి. ఒకవేళ తెచ్చుకునే అవకాశం లేదా అనుకున్నా కూడా పూజ చేసుకోవచ్చు. పూజ రూము ముందు కూర్చొని జై హనుమాన్ అని అలా మనసులో అయితే హనుమంతుడిని అయితే మనం స్మరించుకోవచ్చు. మనకేంటంటే స్వామివారి ఫోటో ఉందనుకోండి, ఏకాగ్రత అనేది పెరుగుతుంది అనమాట. దానికోసం అయితే ఫోటో అయితే పెట్టుకోండి అని అయితే చెప్తాను. వీలు లేదు అనుకున్నప్పుడైతే తెచ్చుకోపోయినా పర్లేదు. అంటే అందరికీ అవైలబిలిటీలో ఉండాలని లేదు కదా, లేదా అని బాధపడాల్సిన అవసరమూ లేదు. హనుమాన్ చాలీసా సంకల్పం చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి అవి ఏమీ లేకుండా తీసుకోవాలి. అలాగే బయట ఫుడ్ అయితే తినకూడదు. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తినొచ్చు అనమాట. అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కదా, వాళ్ళు బయటే తినాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఇంకా తినక తప్పదు కాబట్టి తినొచ్చు. ఈ హనుమాన్ చాలీసా సంకల్పం చేసేటప్పుడు అంటూ ముట్టు మైలో ఉన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళకూడదనమాట. ఇంకేదైనా తప్పదు వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఈ సంకల్పం అయితే ఆపివేయాలి. అంటే కొంతమంది దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళక తప్పదు కదా, అలాంటప్పుడైతే ఇంకా ఆపివేసి మళ్ళీ తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ హనుమాన్ చాలీసా సంకల్పం చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే చెప్తానన్నాను కదా నా కోరిక నెరవేరిందా లేదా అని. అవునండి, మా బాబు అయితే చాలా మొండిగా ఉండేవాడు. తన మొండితనం తగ్గాలని నేను ఈ సంకల్పం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా వాటికైతే రిజల్ట్ వచ్చిందని అయితే అనిపిస్తుంది. ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. చిన్నపిల్లలు అంటే కొంచెం మొండిగానే ఉంటారు కదా, కాకపోతే నాకైతే 100%లో 75% అయితే తనలో చేంజ్ వచ్చిందని అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా నాకు అంతకుముందు ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం భయంగా అట్లా అనిపిస్తూ ఉండేది. నైట్ టైం పడుకున్నప్పుడు అట్లా కూడా నేను ఈ సంకల్పం చేసిన తర్వాత జై హనుమాన్ జై శ్రీరామ్ అనుకుంటూ పడుకున్నాను కదా, ఇప్పుడు ఆ ఆలోచన కూడా రావట్లేదు అనమాట. అంటే ఇలా వస్తే ఏమవుతుంది, అలా వస్తే ఏమవుతుంది, అలాంటి ఆలోచనలు కూడా ఏమీ రావట్లేదు. మనసు అయితే ప్రశాంతంగా ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్.